వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్. ఈ మధ్య కాలంలో అమెరికా భారత్ మధ్యలో సుంకాలకు సంబంధించిన ఒక సమస్య వచ్చింది. మరి అమెరికా బెదిరింపులకు దిగిన సందర్భంలో కూడా భారత్ ఏమైనా కౌంటర్ ఇచ్చిందా, లేదు పరిష్కరించుకు ఎప్పుడైనా ప్రయత్నాలు చేసిందా, ప్రపంచం అంతా ఏం చేసింది అనే అంశాలను మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ఎస్ వీరయ్య గారు. ఆయనతో మాట్లాడుతారు. నమస్తే వీరయ్య గారు. మీరు ఫాలో అవుతున్నారు. అమెరికా ట్రంప్ భారతదేశం మితిమీరిన సుంకాలు మా పైన వేస్తుంది కాబట్టి మీ సంగతి చూస్తామనే కామెంట్ కూడా పదే పదే ట్రంప్ మాట్లాడుతున్న సందర్భంలో మన మోడీ ప్రభుత్వం నుంచి దానికి ఏమైనా కౌంటర్ గానీ ప్రత్యామ్నాయాలు గానీ ఏమైనా వెళ్ళినాయా? అమెరికా ప్రభుత్వం తాను సుంకాలు విధించడం కోసం, బెదిరించడం కోసం, ఫ్రీ ట్రేడ్ అనేటువంటి సూత్రాన్ని ఉల్లంఘించడం కోసం చేసేటువంటి వాదనలు ఇవన్నీ. ఎందుకంటే అమెరికా పాలకులే ప్రపంచం మీద ఫ్రీ ట్రేడ్ అని చెప్పేసి రుద్దింది. ఏ దేశం కూడా రక్షణ వ్యవస్థలను పెట్టుకోకూడదు, ఫ్రీ ట్రేడ్ ఉండాలి, ఏ దేశానికైనా సరుకులు పోయి అమ్ముకునే అవకాశం ఉండాలి, స్వేచ్ఛా వాణిజ్యం అనేటువంటిది అందరూ అంగీకరించాలి అని చెప్పేసి ఒత్తిడి చేసి దానికి సరళీకృత ఆర్థిక విధానాల పేరుతోటి ప్రపంచం అంతా ఒప్పుకునేటట్టు ఇది ప్రపంచీకరణ యుగం, గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అని చెప్పేసి రుద్దారు. మరి ఇప్పుడు సరిగ్గా ఆ సూత్రాలకు భిన్నంగా మళ్ళా అమెరికానే దేశంలోకి విదేశీ సరుకులు రావద్దు, లేదా తక్కువ ధరతో విదేశీ సరుకులు తమ దేశంలో అమ్ముకోవద్దు, అట్లా అమ్ముకోవడం వల్ల మా సరుకులు ఇక్కడ అమ్ముడుపోవట్లేవు అని చెప్పి సుంకాలు విధించడం అనేది మొదలు. అంటే మరి స్వేచ్ఛా వాణిజ్యం అనే సూత్రం ఎక్కడికి పోయింది? అంటే నీకు అవసరమైనప్పుడు స్వేచ్ఛా వాణిజ్యం అని చెప్పేసి మొత్తం ప్రపంచం మీద రుద్దినావు. ఇప్పుడు ఆ స్వేచ్ఛా వాణిజ్యం నీకు ఉపయోగపడట్లేదు అనుకున్నప్పుడు మళ్ళా స్వేచ్ఛా వాణిజ్యాన్ని పక్కన పెట్టి మళ్ళీ సుంకాలు వేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నాం. అంటే అమెరికాకి ఏది లాభం అయితే ప్రపంచం అంతా దాన్ని అంగీకరించాలా? ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్యనైనా సంబంధాలు ఎట్లుండాలి? ఇద్దరికీ ఉపయోగపడే పరస్పర ప్రయోజనాలను అనుగుణంగా సంబంధాలు ఉండాలి. అంతే తప్ప నాకేది ఉపయోగం అయితే అందరూ దాన్ని అంగీకరించాలి అనేటువంటి దాదాగిరి అమెరికా మొదటి నుంచి చేస్తోంది, ఇప్పుడు చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే అమెరికా దాదాగిరి చేసే ప్రయత్నం చేస్తుంది, మరి భారత ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది ప్రశ్న. అది ఏం చేస్తుంది అని మనం చరిత్రలోకి పోతే అమెరికా దాదాగిరిని తట్టుకొని నిలబడ్డారు. భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటినీ కూడగట్టింది. అలీన విధానం అని పేరు పెట్టింది. ప్రపంచ పటంలో ఒకవైపు సోవియట్ యూనియన్, మరొక వైపు అమెరికా నువ్వా నేనా అని చెప్పేసి పోట్లాడుకుంటున్న సమయంలో భారత ప్రభుత్వం తెలివిగా ఏం చేసింది? వెనకబడ్డ దేశాలన్నింటినీ కూలగట్టి అలీనా ఉద్యమం అని చెప్పేసి ప్రారంభించి దానికి నాయకత్వ స్థానంలో మాకు ఉపయోగపడే విధానాలు కావాలి, మీరు సహాయం చేస్తారా, మీరు చేస్తారు, బేరమాడుకోవడానికి ఉపయోగించుకున్నది వాతావరణం భారత ప్రభుత్వం. ఆ విధంగా లాభపడ్డది. అమెరికా బెదిరిస్తాను అని అంటే ఎక్కడ లొంగలేదు. అమెరికా బెదిరింపులకు లొంగలేదు. నువ్వు బెదిరిస్తే నాకు ఇంకోళ్ళు ఉన్నారు సాయం చేయడానికన్నా. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? మోడీ ప్రభుత్వమే కాదు, మోడీ ప్రభుత్వం కంటే ముందే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, అంతకంటే ముందు పివి నరసింహారావు ప్రభుత్వం నుంచే మొదలైంది. అలీన విధానం నుంచి క్రమంగా పునరాలోచనలు చేస్తూ అమెరికాకు దగ్గర అయ్యేటువంటి ధోరణులు పివి నరసింహారావు పాలన కాలం నుంచే మొదలైన ఈ సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ఎప్పుడైతే ప్రపంచ బ్యాంకు విధానాలను అందిపుచ్చుకునే ప్రయత్నం మొదలు పెట్టిందో ఈ అలీన విధానం గురించి మాట్లాడడం తగ్గిస్తూ అమెరికాకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు పెరుగుతూ, అది మన్మోహన్ సింగ్ కాలంలో ఇంకొంచెం పెరిగినాయి. మోడీ వచ్చిన తర్వాత వాటేసుకున్నంత పని, కౌగిలించుకున్నంత పని జరుగుతాం. అందుకే మనం చూసినాం అమెరికాలో ఎన్నికలు అవుతా ఉంటే మోడీ పోయి అమెరికాలో హౌడీ మోడీ పేరుతో ట్రంప్ గెలుపుకు సహాయపడే పని చేశాడు. ఇది ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి, ఏ అధ్యక్షుడు చేయడు. మనకు అవమానకరమే. అట్లనే ట్రంప్ ని గుజరాత్ కు ఆహ్వానించి నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని, ట్రంప్ భజన, ఇదంతా ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి భారతీయ మూలాలు ఉన్నటువంటి పౌరులందరూ ట్రంప్ గెలిపించడానికి ఉపయోగపడేటువంటి క్యాంపెయిన్, ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొనేంత స్థితికి దిగిపోయాడు మోడీ. అది మన గౌరవానికి కూడా భంగం కలిగించింది. ఇంత పెద్ద దేశం, 143 కోట్ల ప్రజలు ఉన్నటువంటి దేశం, మన ఆత్మగౌరవ సమస్యగా కూడా అది ముందు. అంతర్జాతీయంగా ఏ దేశం అట్లా చేయకూడదు. మరొక దేశంలో జరిగే ఎన్నికల్లో పోయి ఆ రూపంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను జోక్యం చేసుకునేటువంటిది లేదా సహకరించేటువంటి పని చేయకూడదు. చేశారు. మోడీ ట్రంప్ తోటి ఇంత క్లోజ్ ఉన్నాడు కాబట్టి ట్రంప్ కనుక గెలిస్తే భారతదేశానికి చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పేసి అన్నారు. ఆ సందర్భంగా చాలా మీడియాల కథనాలు వచ్చినాయి. కానీ ఆ సందర్భంగా ట్రంప్ ఓడిపోయాడు. కానీ నెక్స్ట్ టైం ట్రంప్ గెలిచిన తర్వాత వీళ్ళిద్దరు మంచి జాన్ జిగార్ దోస్తులు. మరి అలాంటప్పుడు ఎంత జిగారున్నా భారతదేశానికి వచ్చే ప్రయోజనాలు తీసుకురావడం మోడీ ఎంత సక్సెస్ అయింది? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు దీనికంటే ముందు కరోనా సమయం దగ్గరికి పోదాం. అప్పుడు కూడా ట్రంపే అధికారంలో. మరి ట్రంప్ మోడీ చాలా జిగ్ని దోస్తులు అనేది అప్పటికే ప్రపంచంలో బలంగా ఉన్నటువంటిది. కరోనా ప్రారంభంలో క్లోరోక్విన్ టాబ్లెట్లు కరోనాను కట్టడి చేయడానికి ఉపయోగపడతాయి అని కొన్ని వార్తలు వచ్చినాయి. అవును, ప్రారంభంలో వచ్చినాయి. వెంటనే క్లోరోక్విన్ టాబ్లెట్లు ఏ దేశం ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది అని
ఎంక్వైరీ చేశాడు ట్రంప్. భారతదేశం బాగా ఉత్పత్తి చేస్తుందని తెలిసి అప్పటికే భారత ప్రభుత్వాన్ని శ్రీలంక అడిగింది, బంగ్లాదేశ్ అడిగింది, కొంచెం క్లోరోక్విన్ టాబ్లెట్లు ఇవ్వండి అని. మన పొరుగు దేశాలు, చిన్న చిన్న దేశాలు, మన మీద ఆధారపడే దేశాలు ఇలాంటి సహాయం మనం చెయ్యాలి. కానీ భారత ప్రభుత్వం మరి మా దగ్గర కూడా కరోనా ఉంది కదా, మా దగ్గర ఉన్నటువంటి టాబ్లెట్లు మాకే అవసరం ఉంటాయి అనే సమాధానం ఇచ్చింది. ఓకే, నీ దగ్గర సఫిషియెంట్ గా లేవు, అట్లా ఇచ్చావేమో. ఓకే, మరి ట్రంప్ అడిగితే మొదట ట్రంప్ కూడా అదే సమాధానం చెప్పి బహిరంగంగానే విలేకరుల సమావేశం పెట్టి ట్రంప్ మరి భారతదేశం దగ్గర క్లోరోక్విన్ టాబ్లెట్లు ఉన్నాయి, మరి మా దేశంలో కరోనాని కట్టడి చేయడం కోసం క్లోరోక్విన్ కావాలి, మరి భారత ప్రభుత్వం స్పందించకపోతే మేము సీరియస్ గా ఆలోచించాల్సి వస్తుంది అంటే బెదిరింపే, బహిరంగ బెదిరింపు. అంతే, 24 గంటల్లో భారత ప్రభుత్వం క్లోరోక్విన్ టాబ్లెట్ సరఫరా చేయడానికి అంగీకరించి చెప్పని ఛాతి మోడీ అంతే 56 ఇంచుల ఛాతి కుదించుకుపోయింది. అయితే తర్వాత అసలు క్లోరోక్విన్ కరోనాకి ఏమీ పనిచేయదని చెప్పి తేలిపోయింది. దాంతో తుస్మన్నది. అయితే ఈ విశ్వగురు అంత తొందరగా ఎందుకు తల వంచాడనేది సమస్య. చిన్న చిన్న దేశాలకేమో సాయం చేసే బాధ్యత ఉన్నది. చిన్న చిన్న దేశాలకు, నీ చుట్టూ ఉన్న దేశాలు, వాళ్ళకేమో సాధ్యం కాదు పొమ్మని. అమెరికా బెదిరిస్తే ఇస్తానంటావు, సరే అదొక భాగం. పైగా నీ ఫ్రెండ్ నిన్న ఎట్లా బెదిరిస్తాడు, పైగా ఎంత అవమానకరంగా బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బెదిరించాడు కదా, బ్లాక్ మెయిల్ చేశాడు కదా. మరి నీకు అంత గొప్ప మిత్రుడు, మరి ఈ బ్లాక్ మెయిలింగ్ ఏంటి, దానికి నువ్వు తలవగడమే. ఇదొక అంశం. ఓకే, మధ్యలో బైడెన్ వచ్చాడు, పోయాడు. మళ్ళీ మోడీ గారికి అత్యంత సన్నిహిత మిత్రుడు ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. సరిగ్గా ఈ సందర్భం అంతర్జాతీయ వాణిజ్యం చిక్కుల్లో ఉన్న సమయం. అప్పటికే ప్రపంచంలో అమెరికా ఎగుమతులు పడిపోతున్నాయి, అమెరికాలోకి దిగుమతులు పెరుగుతున్నాయి. మరొక వైపు భారతదేశం నుంచి కూడా ఎగుమతులు పెరుగుతున్నాయి అమెరికాకు. మనకు అది ఉపయోగకరమైనటువంటి ఎగుమతి వ్యాపారంగా ఉన్న సమయం. అలాంటి సమయంలో ట్రంప్ వచ్చిన తర్వాత నా ఎగుమతులు పెరగాలి, నా దేశంలోకి దిగుమతులు పెరిగితే నా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది, కాబట్టి నేను సుంకాలు విధిస్తా అని బెదిరించడం మొదలుపెట్టాడు. ముందు చైనాను బెదిరించాడు. అవును, చైనాను బెదిరిస్తే చైనా కౌంటర్ ఇచ్చినట్టుంది కదా. చైనా అంత తొందరపడలేదు, ప్రారంభంలో సైలెంట్ గానే ఉంది. ఈ విషయమే కాదు, అనేక విషయాల్లో ప్రపంచ చరిత్రలో చూస్తే చైనా తొందరగా స్పందించదు, ఆచి తూచి ఆలోచించి అడుగులు వేస్తుంది, తొందరపడి హడావుడిగా ఏమి స్పందించదు. ఇప్పుడు కూడా అట్నే జరిగింది. కానీ చైనాను ముందు మేము సుంకాలు విధిస్తాం అంటూ మొదలుపెట్టిన ట్రంప్ చైనానే కాదు భారతదేశంతో సహా అన్ని దేశాల విషయంలోనూ ఇదే సూత్రం పాటిస్తాను అని, ఏ ఏ అంశాల్లో ఏ ఏ సరుకుల విషయంలో దిగుమతి సుంకాలు విధిస్తాడో కూడా ప్రకటించేశాడు. ఇక చైనా మీద కాలు దూవడమే మొదలు. ఇలాంటి సమయంలో చైనా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనే పద్ధతుల్లో సమాధానం. మీరు మా సరుకుల మీద దిగుమతి సుంకం విధిస్తే మేము మీ సరుకుల మీద విధిస్తాం, మీ ఇష్టం చెప్పింది. ఇది బెదిరింపుల ద్వారా చేసుకోవాల్సినటువంటి సమస్య కాదు, పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కారం చేసుకోవాలి, అంతే తప్ప ఎవరిని ఎవరు బెదిరించే పద్ధతులు ఉపయోగపడవు అని చెప్పింది. చాలా గౌరవప్రదంగా చెప్పి. ట్రంప్ ఏమో ప్రేలాపన, నోరు బారేసుకుంటుంటాడు, రెచ్చిపోతుంటాడు, హడావుడిగా ఏదో అంటూ ఉంటాడు, చూస్తున్నాం మనం. కానీ అమెరికన్ ప్రభుత్వం, ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యకు ప్రతిచర్య చైనా నుంచి కనపడ్డది. చర్చలకు సిద్ధం. ఈ రోజు పేపర్ లో కూడా చూస్తే చర్చలకు సిద్ధం. అంటే ముందే వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ చాలా గట్టిగా మాట్లాడిండు. చైనా మాట్లాడకున్న తర్వాత నువ్వెంత పెంచితే నేను అంత పెంచుతాను, వీళ్ళు 50% పెంచితే వీళ్ళు 50% పెంచారు. ఇప్పుడు చర్చల దాకా వచ్చింది. సో అది ఆ సోయి ముందే ఉండాలి కదా. చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలనేది పక్కన పెట్టి నేను ప్రపంచానికి పోలీసు లాంటి వాడిని, నేను దాదాగిరి చేస్తా, నేను చెప్పినట్టు అందరు వినాలి అని అంటే చైనా దగ్గర పప్పులు ఉడకలు. మరి విశ్వగురు కదా మన ప్రధానమంత్రి, విశ్వగురు అని ప్రచారం చేసుకుంటున్నారు కదా. పైగా ట్రంప్ మోడీ గారికి అత్యంత సన్నిహిత మిత్రుడు అని చెప్పేసి బాగా చెప్పుకుంటున్నారు కదా. మరి భారత ప్రభుత్వాన్ని కూడా ఎందుకు బెదిరిస్తున్నాడు? ఇది కూడా బెదిరింపుల నేపథ్యంలో మోడీ అమెరికా పర్యటన చేశాడు. అప్పటికే బెదిరింపులు వచ్చినాయి. ట్రంప్ తో సమావేశంలో కూర్చున్నాడు. కాబట్టి అందరూ ఏం ఆశిస్తారు? సర్దుమని అనుకుంటారు. అక్కడ తన ఫ్రెండ్షిప్ ను ఉపయోగించుకొని, తన పలుకుబడిని ఉపయోగించుకొని, వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలను ఉపయోగించుకొని భారత ప్రభుత్వం భారతదేశం నుంచి పోయే సరుకుల మీద సుంకాలు విధించేటువంటి బెదిరింపుల నుంచి రిలీఫ్ వచ్చేటట్టు చేస్తాడు, మన దేశాన్ని ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు అని ఎవరైనా ఆశిస్తారు. జనరల్ గా ఉంటది కదా, అంతే కదా. ఒక ప్రధానమంత్రి అమెరికా పోయిండు, ఎట్ ద సేమ్ టైం వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, కాబట్టి తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేయడంలో సహజంగా. ఇక్కడే ఇంకోటి కూడా చెప్పాలి, సరిగ్గా అది ఎలాంటి సమయం, అక్రమంగా అమెరికాకు వచ్చినటువంటి భారతీయులు అనే పేరు మీద యువతీ యువకులను విమానంలో కాళ్లకు చేతులకు ఇనుప బేడీలు వేసి అత్యంత అవమానకరంగా
ఒక విమానంలో భారతదేశానికి పంపించాడు ట్రంప్. ఆ ఘటన జరిగిన తర్వాత ఈ సిట్టింగ్ జరిగింది. కాబట్టి ఈ విషయంలో కూడా అరే ఒకవేళ అక్రమంగా ఎవరు వచ్చినా మేము కూడా సమర్థించం. కానీ యువతీ యువకులు పొట్టతిప్పల కోసం వచ్చినోళ్ళు, ఇల్లువాకిలు అమ్ముకొని బ్రోకర్లను నమ్ముకొని వచ్చినోళ్ళు. వాళ్ళు ఏం గజ దొంగలు కాదు, టెర్రరిస్టులు కాదు, పొట్టతిప్పలతో బ్రోకర్లను నమ్ముకొని మోసపోయిన వాళ్ళు వాళ్ళు. కాబట్టి కాళ్లకు చేతులకు బేడీలు వేయాల్సిన అవసరం ఉందా? గౌరవప్రదంగా వాళ్ళని పంపించవచ్చు కదా అనైనా అడుగుతాడేమో అనుకుంటా. ఆ ప్రస్తావనే లేదు. పైగా ఆ పోయినటువంటి యువతీ యువకులు వాళ్ళు అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టిన అంటే 2 ప్రభుత్వాల వైఫల్యం ఉంది. మన దేశం నుంచి విమానంలో ఎట్లా పోగలిగారు, లేదా నౌకల్లో పోతే నౌకల్లో ఎట్లా పోగలిగారు? ఈ 2 కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. తప్పుడు పత్రాలతో ఎట్లా పోగలిగారు? ఇక్కడ మోడీ ప్రభుత్వ వైఫల్యం. వాళ్ళు అమెరికాలో దిగారు. మరి బ్రోకర్ల ఎత్తుగడలు అమెరికాలో ఎట్లా పనిచేసినాయి? అమెరికా అధికారులు ఏం చేస్తున్నారు? ట్రంప్ ప్రభుత్వం ఏం చేస్తోంది? లేదా బైడెన్ ప్రభుత్వం ఏం చేసింది? కాబట్టి భారత ప్రభుత్వ వైఫల్యం ఉంది, అమెరికా ప్రభుత్వ వైఫల్యం ఉంది. ఇట్లా అక్రమంగా పొట్టతిప్పలతో ఉద్యోగాల వేటలో పోయినటువంటి యువతి యువకులు అక్కడ చేరుకొని ఉంది. కాబట్టి 2 ప్రభుత్వాల వైఫల్యాన్ని, పొట్టతిప్పలతో ఇల్లువాకిలు అమ్ముకొని పోయిన వాళ్ళని ఇంత అవమానకరంగా పంపించాలా? అన్యాయం కదా, మన దేశానికే తలవంపు కదా. ఇంతటి విషయంలో కూడా మోడీ నోరు విప్పలేదు. మరి వాళ్ళ ఫ్రెండ్షిప్ దేనికోసం? భారతదేశ గౌరవాన్ని నిలబెట్టడం కోసం కూడా నీ స్నేహాన్ని ఉపయోగించలేవా? లేదు మేము స్నేహితులం అని అనుకోవాల్సిన అవసరమే ఉంది. ఎవడో రాశాడు పత్రికల్లో, మీడియాలో ఎక్కడో వచ్చింది అని అన్నారు అనుకుందాం కాసేపు. రైట్, స్నేహితులు కాదు, మరి గట్టిగా అడగాలి కదా. నిన్ను మీడియాలోనే బెదిరిస్తా ఉంటే నువ్వు గట్టిగా అడగాలి కదా. 143 కోట్ల మంది ప్రజలు నీవు అనుకున్నారు. అమెరికాకు సైనికులు ఉండొచ్చు, ఆయుధాలు ఉండొచ్చు, కానీ 143 కోట్ల మంది ప్రజలు నీవు అనుకున్నారు. ప్రజలు వెనుకొండడం అంటే అర్థం ఏమిటి? అంత పెద్ద మార్కెట్ నీవు అనుకో. ఈ మార్కెట్ లేకపోతే అమెరికా బతుకులేదు. అమెరికా ఎందుకు వెంపర్లాడుతోంది? భారతదేశం చుట్టూ ఎందుకు పడుతోంది? బిగ్గెస్ట్ మార్కెట్. చైనా దీనికంటే కొంచెం పెద్దది, కానీ చైనా ప్రభుత్వం దగ్గర వాళ్ళ పప్పులు. నేను ముందే చెప్పిన, మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరం, మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం అంటది చైనా. కాబట్టి నీ ప్రయోజనాలకు ఎక్కువ అవకాశాలు ఉన్నది ఇండియాలో. ఆ మార్కెట్ కోసం కదా అమెరికా ఇంతగా భారత ప్రభుత్వాన్ని లొంగ తీసుకునే ప్రయత్నం, లేదా ఫ్రెండ్షిప్ అనే పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. మరి ఈ మార్కెట్ నీ ఆయుధం, దీన్ని చూపించి నువ్వు బేరం ఆడాలి కదా. ఇంత పెద్ద మార్కెట్ నా చేతుల్లో ఉంది, మీరు ఇంత అవమానకరంగా వ్యవహరిస్తే కుదరదు అనాలి కదా. అట్లనే దిగుమతి సుంకాల విషయంలో కూడా మీరు దిగుమతి సుంకాలు ఇట్లా విధిస్తే మరి నా మార్కెట్లో నీకు స్థానం ఉండదు చెప్పాలి కదా. ఒకసారి అమెరికన్ సరుకులకు భారతదేశ మార్కెట్లో స్థానం ఉండదు అని అనగలిగితే అమెరికా గిజగిజలాడాలి. స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోతాయి. ఎందుకంటే అమెరికా సరుకులు ఎక్కడ అమ్ముకోవాలి? చిన్న చిన్న దేశాల్లో 5 కోట్ల జనాభా, 1 కోటి జనాభా, 50 లక్షల జనాభా ఉన్న చోట అమ్ముకుంటే లాభాలు వస్తాయా? 143 కోట్ల మంది ప్రజలు కొంటే లాభాలు ఎక్కువ. ఇంత ఆయుధం నీ చేతుల్లో ఉంది, బార్గెనింగ్ పవర్ ఇది. మరి బేరసారాల శక్తిని ఉపయోగించి ట్రంప్ మెడలు వంచాలి కదా. ఇవేమీ చేయలేదు. ఇవేమీ చేయకుండా తల ఉంచుకొని కూర్చొని ఇండియాకు వచ్చేసారు. అదే ప్రెస్ మీట్ లో ట్రంప్ మాట్లాడినాడు, ఇంకా మేము తగ్గించేది ఏం లేదు నేను సమక్షంలోనే చెప్పిండు, పక్కన కూర్చోబెట్టి చెప్పాడు, పక్కన కూర్చొని చెప్పాడు మేము సుంకాలు తగ్గించేది ఏమి లేదు అన్నాడు. అయినా ఈయన మాట్లాడలేదు. ఈయన కూడా మాట్లాడే అవకాశం ఉంది అక్కడ, ఈయన మాట్లాడలేదు. వచ్చిన తర్వాత ఏమైంది? 4 రోజుల్లో సుంకాలు తగ్గిస్తున్నాం, అమెరికా సరుకుల మీద భారతదేశ సుంకాలు తగ్గిస్తున్నాం. అయితే అమెరికా బెదిరించినందుకు కాదు సుమా, ఉభయ దేశాల వ్యాపార ప్రయోజనాల కోసమే మేము చేస్తున్నాం అంటే బెదిరించినందుకు కాదట. ఇంతటి అవమానకరమైనటువంటి పద్ధతుల్లో స్పందిస్తే భారత ప్రయోజనాలను నువ్వేం కాపాడగలవు? అంతర్జాతీయంగా మన గౌరవ ప్రతిష్టలను నువ్వేం కాపాడగలవు? ఇది కదా సమస్య. అమెరికాతో నువ్వు బేరసారాలు ఆడడానికి, అమెరికాను కట్టడి చేయడానికి నీ చేతుల్లో కొంత శక్తి నీ చేతుల్లో ఉంది, బలమైన శక్తి కదా. మెక్సికో చిన్న దేశము, వాళ్ళ అధ్యక్షురాలు అన్నది, ఒకవేళ మీరు కనుక ఇట్లనే చేస్తే మీ యాపిల్ ఫోన్లను, యాపిల్ ప్రొడక్ట్స్ ను వాడడం బదులు మేము ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం, ఫేస్బుక్ ను వాడే బదులు ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం అని చెప్పేసి చిన్న దేశం మెక్సికో, పైగా అమెరికాను ఆనుకొని ఉన్న దేశం బెదిరించగలుగుతోంది, సవాల్ను స్వీకరిస్తోంది. అది పెద్ద దేశం చైనా చూసుకున్నామంటుంది, చిన్న దేశం మెక్సికో, అమెరికాను ఆనుకున్న దేశం మీ బెదిరింపులకు లొంగం అంటుంది. భారతదేశ చరిత్ర ఏమిటి? భారతదేశంలో, ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి స్థానం ఏమిటి? దీనికి ఉన్నటువంటి శక్తి ఏమిటి? ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకు ఈ తలవంపు వచ్చేటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం? ఇదే సందర్భంలో జపాన్ కదండి, జపాన్ కూడా వాళ్ళ మీద ఫేమ్ వస్తే వాళ్ళు ఒక డిప్లొమాటిక్ గా చర్చలకు వెళ్లే పరిస్థితిని వాళ్ళు కూడా క్రియేట్ చేసుకున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు అయితే చర్చల ద్వారా లేకపోతే కౌంటర్ సవాల్ ద్వారా పరిష్కరించుకున్నారు. భారతదేశం
అమెరికా ఒత్తిడులకు తలొగ్గి వాళ్ళకి ఏది కావాలంటే అది చేసేటువంటి స్థితికి ఎందుకు దిగాలి? ఎందుకు దిగాలండి? బేసిక్ గా భారతదేశానికి అమెరికాకు మార్కెట్ పరంగా చూస్తే మీరు చెప్పిన పాయింట్ 100%. 143 కోట్ల మంది మార్కెట్ ఉన్నారంటే మేము ఆపేస్తామని చెప్తే వాడు ఏమంటే వాళ్ళు చేయాల్సిన పరిస్థితి. రెండోది, అదనంగా వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని వాళ్ళు చెప్పుకుంటారు చాలా సందర్భాలు. మరి మనకు కొంచెం దేశానికి ఉపయోగపడాలి కదా. భారతదేశ ప్రజల ప్రయోజనం కోసం నిలబడే లక్షణం ఉంటే అది సాధ్యం. దేశభక్తులం అంటారు. వీళ్ళు దేశభక్తులు కాదు, అంబానీ భక్తులు, అదానీ భక్తులు అని అనేక సార్లు తేలింది కదా. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి బడాబాబుల ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనాలకు వీళ్లకు పట్టి లేదు అంతే. అందుకని ఇప్పుడు అమెరికాతో ఉన్న సంబంధాల్లో ఇక్కడున్న బడాబాబులకు లాభాలు వస్తే చాలు, అమెరికా ఎంత లాభమైనా పొందని. భారతదేశ ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోవడానికి పాలకులు సిద్ధంగా. అది ఇప్పుడు జరుగుతుంది. దేశభక్తి ముసుగులో ఇది ఒక విధంగా దేశ ద్రోహం. అంటే ఆ సందర్భంగా ఆదానికి సంబంధించిన కేసు ఒకటి అమెరికాలో నడుస్తుంది. ఆ దాన్ని అది చేసుకోవడానికి దీనికి సహకరించడానికి కొన్ని మీడియా వర్గాలు మోడీ సైలెంట్ గా ఉన్నాడు ఆదాని కోసం అని అది చెప్పారు. అదే సందర్భంలో ప్రెస్ మీట్ లో ఆదాని గురించి ప్రశ్న అడిగితే అవి పర్సనల్ విషయాలు, నేనేందుకు మాట్లాడతా అని చెప్పేసి కూడా అన్నాడు. అసలు చాలా ప్రముఖంగా వచ్చింది ఈ విషయం అప్పట్లో మీడియాలో. అసలు మోడీ పోయింది ఈ ఎగుమతి సుంకాల గురించి మాట్లాడడానికో, లేకపోతే అమెరికా నుంచి అక్రమ వలసదారులను భారతదేశానికి పంపిస్తున్నటువంటి విషయం మాట్లాడడానికో కాదు. ఆ పేరు మీద పోయి అదానీ గురించి బేరసారాలు ఆడుకొని వచ్చాడు, అదానీ బెస్ట్ ఫ్రెండ్ కదా అనేటువంటి వార్తలు. అది నిజం కాకపోతే మరి ట్రంప్ ఒత్తిడులకు లొంగాల్సిన అవసరం లేదు. ట్రంప్ ఒత్తిడులకు లొంగారు అని అంటే అదానీ మీద అమెరికా పట్టు సడలించేందుకు ఏదో ఒక అండర్స్టాండింగ్ పైరవి కోసం పోయి వచ్చినట్టుగానే కనబడదు. అందుకని అంబానీ ప్రయోజనం, అదానీ ప్రయోజనమా, 143 కోట్ల మంది భారతదేశ ప్రజల ప్రయోజనమా తేల్చుకోవాలి మోడీ. ఎవరి కోసం నిలబడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరయ్య గారు. ప్రజలారా విన్నారు కదా. అంటే ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు, చైనా అయితే డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చి 50% వీలు పెంచితే 50% చైనా పన్నులు పెంచి మళ్ళీ రాజీ కుదుర్చుకోవడానికి అమెరికా వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. మెక్సికో, జపాన్ లాంటి దేశాలు కూడా వాళ్ళు మీరు కనుక ఎట్లనే ప్రయత్నం చేస్తే మేము అమెరికా వస్తువులను కొన్నిటిని వాడకుండా వదిలేస్తామని చెప్పేసి చిన్న దేశాలు, అతి చిన్న దేశాలు కూడా మాట్లాడుతున్న సందర్భంలో 143 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా మోడీ చేసిన ఏదైతే పద్ధతి ఉందో ఆ సందర్భంగా ఆయన చేసిన పద్ధతి, ఆయన తీసుకున్న నిర్ణయాలు సరైనయేనా, భారతదేశానికి ఉపయోగపడేవేనా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి. అదేవిధంగా వీరయ్య గారు అనేక అంశాలు చెప్పిన ఆయన చెప్పిన అంశాలు ఎలా ఉన్నాయనే విషయం కూడా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.